ఏపీలో టీడీపీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. నిన్న ఏపీలో నితిన్ గడ్కరీ పర్యటన సందర్భంగా రాజకీయ పోరు తారస్థాయికి చేరుకుంది. ఏపీ ప్రభుత్వ తీరుపై గడ్కరీ విమర్శలు చేసిన కాసేపటికే కౌంటర్గా చంద్రబాబు లేఖ రాయడం హాట్ టాపిక్గా మారింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టూర్తో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేంద్రం ఏపీకి భారీగా నిధులు కేటాయించినా టీడీపీ ప్రభుత్వం మోదీ సర్కార్కు ఎలాంటి క్రెడిట్ ఇవ్వట్లేదని నితిన్ గడ్కరీ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 100% నిధులిస్తుందని, 4.5 ఏపీకి కేంద్రం ఎంతో చేసిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తూనే ఉందని విమర్శించారు. ఏపీకి పోలవరం జీవధారన్న కేంద్ర మంత్రి ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులు 62% పూర్తయ్యాయని చెప్పారు. At the first time we are going to complete this Polavaram, 62% work is completed. The project is financed 100% by the central government. Still the government, state government is not ready to give any credit for Modi ji and our government, but only they criticizing. I never understand what is the real reason behind it. I understand the politics, but the ground reality is the open to the people who can easily understand that what is the fact. And that is the reason that as far as the irrigation is concerned, we are giving the highest priority. పోలవరం ఖర్చు 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని గడ్కరీ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనన్న గడ్కరీ దానిపై ఎవరికీ సందేహాలొద్దని చెప్పారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిందని, దీనిపై ఛాలెంజ్ కు సిద్ధమని ప్రకటించారు. పోర్టులు, రోడ్లకు తన శాఖ నుంచి 1,25,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామని బీజేపీ కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇస్తున్నా వాటిని దుర్వినియోగం చేసి రూపాయి కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని గడ్కరీ విమర్శించారు. We are expecting total investment in Andhra Pradesh in my own road ministry is of 1,25,000 crore for development of national highway. Works are moving fast. You go on any highway. I just asked the question to the member of parliament. He was telling me this is bridge. I remember that bridge work was started by me. The second bridge near that Durga temple also, that is also started by central government. And now totally under Bharatmala, about 2,500 of 20 kilometers of roads amounting 44,000 crores have been already sanctioned. ఏపీ ప్రభుత్వంపై గడ్కరీ విమర్శలు చేసిన కాసేపటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం నిధుల విడుదలపై కేంద్రానికి 2 పేజీల లేఖ రాశారు. పోలవరానికి 100% నిధులిస్తామని చెప్తున్న గడ్కరీ ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని లేఖలో గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన 3,722 కోట్లు తక్షణం విడుదల చేయాలని అన్నారు. DPR 2కు సంబంధించి ఎందుకు నిధులు విడుదల చేయడం లేదో చెప్పాలని చంద్రబాబు నాయుడు లేఖలో డిమాండ్ చేశారు. ఫండ్స్ విషయంలో కేంద్రం చేసే జాప్యం వల్ల పోలవరం నిర్మాణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని చంద్రబాబు లేఖలో తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 10,459 కోట్లు ఖర్చు చేయగా కేంద్రం కేవలం 6,727 కోట్లు మాత్రమే ఇచ్చిందని లేఖలో చంద్రబాబు వివరించారు. గత జూలైలో పోలవరంలో గడ్కరీ పర్యటించినప్పుడు ఫిబ్రవరిలోపు నిధులు మొత్తం విడుదల చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ విషయంలో ఎంతవరకు మాట మీద నిలబడ్డారో చెప్పాలని ప్రశ్నించారు. 5 రాష్ట్రాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని లేఖలో విమర్శించారు. పోలవరానికి మరి ఫండ్స్ ని చాలా కన్స్ట్రైన్ ఉంది. సొంత ఫండ్స్ తో ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉంది, ఏ విధంగా సహకారం చేయాలి, ఫండ్స్ ను త్వరితగతిన రిలీజ్ చేయాలి అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక లేఖను కూడా పంపిస్తున్నారు అనేటటువంటిది
మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి ఎంత సహాయ నిరాకరణ చేసినప్పటికి కూడా పోలవరం పైన మరి ప్రత్యేకంగా ఒక లెటర్ రాసి, అది ఆంధ్రుల జీవనాడి కాబట్టి దాని ఫండ్స్ను త్వరితగతిన రిలీజ్ చేయండి అనే దీంట్లో ఈరోజు ఈ లేఖ పంపించడం జరుగుతుంది. మరోవైపు సోమవారం పోలవరం సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరంపై 85వసారి వర్చువల్ రివ్యూ చేసిన సీఎం పనులలో వేగం, నాణ్యతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.